తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు చేయాలని విజిలెన్స్ ఏసీబీని ఆదేశించారు. అలాగే తెలంగాణలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఇసుక పాలసీకి సంబంధించినటువంటి పాలనా విధి విధానాలు ఉండాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని అన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు 48 గంటల్లో తమ పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత విజిలెన్స్ ఏసీబీని రంగంలోకి దింపుతామని, బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు సీఎం.